నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలకు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. డిప్యూటీ స్పీకర్ ట్రిబులర్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. దేశ ప్రజలకు, ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు పూల బొకేలు, శాలువాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణ రెడ్డి, పలువురు ఆర్డీఓలు, డీఎస్పీలు, సీఐలు, తహసీల్దార్లు, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ నన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు, కూటమికి చెందినటువంటి 3 పార్టీలకు చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, శాసనసభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ నూతన సంవత్సరం సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి, ఈ విధంగా నర్సాపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా 26వ సంవత్సరంలో ఆనందోత్సాహాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నాను. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం పెదమరంలోని ఆయన కార్యాలయంలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేశారు. అనంతరం కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పూల బొకేలతో, పూలదండలతో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అధ్యక్షులు, అధికారులు, కూటమి శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, రఘురామకృష్ణరాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు వేలాది మంది ప్రజలు, అభిమానులు, రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని వారి స్వగృహం వద్ద ఉదయం నుండి ప్రజలు పెద్ద ఎత్తున భీమవరం నియోజకవర్గం నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి కూడా తరలివచ్చి ఆయనను స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా కూడా ప్రజలు ఇంకా వస్తూ ఉండడంతో ఆయనపై ఉప్పొంగిన ప్రజాభిమానం స్పష్టంగా కనిపించింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులతో పాటుగా వృద్ధులు సైతం ఎమ్మెల్యే అంజిబాబును నేరుగా కలిసి ఆశీస్సులు అందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో చూడాలని కోరారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆయనను కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయటానికి భీమవరం నియోజకవర్గం నుంచి, ఉండి నియోజకవర్గం నుంచి వేలాది మంది వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని, ఈ సంవత్సరంలో మనం తలిసిన పనులన్నీ కూడా పూర్తి అవ్వాలని, కోరిన కోరికలు తీరాలని, అన్ని రంగాల్లో కూడా భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం గునుపుడిలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి మోషన్ రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ అందరూ ఇలా చూడండి. ఓకే, గుడ్. ఓకే, వాళ్ళకి ఆగంలో మీకు ఒకరు ఓకే 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 ఓకే, గుడ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. గడిచినటువంటి 2025లో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతోటి ఉండటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి విపత్తులు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ లేకోకుండా భగవంతుడు ప్రజల్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఉదయం నుంచి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార సంస్థలు, నా వ్యక్తిగత అభిమానులు అందరూ కూడా నన్ను స్వయంగా కలవటం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మొదటి నుంచి కూడా మరి నన్ను ఎంతగానో ఆదరించినటువంటి నా యొక్క అభిమానులకి, నా యొక్క శ్రేయోభిలాషులకి అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భీమవరం బలసముడిలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున విచ్చేసి పాకా సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం రోజున జరిగేటటువంటి వేడుకల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి అదే రకంగా దేశ ప్రజానికానికి అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందజేయాలని, దేశం మరింత వికసిత భారతదేశ పరుగులు తీయాలని, అన్ని రంగాల్లోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో కొనసాగాలని తెలియజేస్తారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ గ్రంథి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భీమవరం నియోజకవర్గం నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి కూడా ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 7 గంటల నుండి అభిమానుల రాకతో క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం కనిపించింది. పార్టీలకు అతీతంగా అభిమానులు వేలాదిగా గ్రంథి శ్రీనివాస్ ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ప్రజలు తనను ఎంతో అభిమానిస్తున్నారని, ఆదరిస్తున్నారని వెల్లడించారు. రాజకీయంగా పార్టీలో లేకున్నా, ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు తన వెంటే ఉన్నారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటారని తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వేలాది మంది తనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారికి, అదేవిధంగా సోషల్ మీడియాలో, వాట్సాప్, ఫోన్ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనలో కొత్త ఉత్సాహాన్ని నింపారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వెల్లడించారు.
ముఖ్యంగా 2025వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకోవడం, అలాగే రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటూ అనేక రకాలుగా కేకులు కట్ చేయడం ద్వారా కానీ, లేదా దేవాలయాలు దర్శించుకోవడం ద్వారా కానీ, లేదా తమకు ఇష్టమైన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా కానీ, ఇలాగ అనేక రకాలుగా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 2 దశాబ్దాల కాలంగా ఎంతోమంది నా మీద అభిమానంతో, ప్రేమతోటి, పార్టీలకు అతీతంగా, అలాగే నియోజకవర్గాలకు అతీతంగా అనేక నియోజకవర్గాల నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన వారు నా మీద అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా మరి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నాకు కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. వారి ప్రోత్సాహంతో 2 సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక గట్టి సంకల్పం ఎప్పటికప్పుడు వారు చెబుతున్న విశేష ద్వారా, శుభాకాంక్షల ద్వారా నాలో ఆ బలమైన కోరిక మరింత బలీయంగా ఎప్పుడు కూడా నాటుకుంటూ ఉంటుంది. నిజంగా చాలా సంతోషం. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నాకు ఎప్పుడు కూడా శుభాకాంక్షల ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నన్ను ఆశీర్వదిస్తున్న 50 మందికి కూడా నా జీవితాంతం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నిజంగా అధికారంలో ఉన్నా లేకపోయినా, ఒక పార్టీలో ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా ఎక్కడున్నా నా శ్రేయస్సు కోరుతూ, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, నేను మరింత ప్రజాసేవకి అంకితం అవ్వాలనే విషయాన్ని నాకు గుర్తు చేస్తూ ఈ రోజున వేలాది మందిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కన్నా తర్వాత ఇంకా ఎక్కువగా వారి యొక్క మద్దతుని, ఆశీస్సుని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వయంగా కలిసే కాదు, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఫోన్ల ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాలో మరింత శక్తిని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరంలో మంచి అభివృద్ధి జరగాలని, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ అన్ని రంగాల్లోనూ ఉన్నతికి ప్రతి ఒక్కళ్ళు కూడా చేరుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నూతన ఆంగ్ల సంవత్సర కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం మర్చిపోలేని విజయాలను అందించిందని, ఎన్నో మైలురాయిలను చేరుకుని అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నాంది పలికిందని గుర్తు చేశారు. 2026వ సంవత్సరంలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లకు రాష్ట్ర పార్టీ పంపించిన జ్ఞాపికలను అందజేశారు. ముందుగా భీమవరం పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, టీడీపీ నాయకులు కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అధికారులు, భీమవరం పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి సీతారామలక్ష్మికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ఉంటుందని, ఆ తర్వాత పాదయాత్ర చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందని అన్నారు. టీడీపీ మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భారీ కేకును కట్ చేశారు. పప్పాల బ్రదర్స్ భారీ గజమాలతో పీవీఎల్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పీవీఎల్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మాట ఇచ్చి ఈ పండగ తర్వాత సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ప్రారంభించి దాని తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 2O కార్యక్రమం రేపు పండుగ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ సంవత్సరంలో ఎంతో ఉత్సాహంగా ఉండి ధైర్యంగా మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన మోసాలకి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత అసలు సినిమా ఉంటుంది. తప్పనిసరిగా మరి కార్యకర్తలందరూ కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా మరి వీళ్ళ పెట్టే మరి ఇబ్బందులకి జడిసి అందరూ కూడా లోపలే కుమిలిపోతూ ఉన్నారు. కానీ ఇక నుంచి జగన్ గారు ఎప్పుడైతే బయటకు వస్తారో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చే రోజులు వస్తాయి. తప్పనిసరిగా పేద ప్రజలు ఇవాళ పథకాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఆరోగ్యశ్రీ గాని లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ గాని రైతులకు రైతు భరోసా గాని లేకుండా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు వారికి పాపాలే చుట్టుకుంటున్నాయి. తప్పనిసరిగా 2026లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు స్టార్ట్ అవుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి బయటకు వస్తే సింహం బయటకు వచ్చినట్టుగా ఈ నక్కలన్నీ కూడా ఎక్కడ దాకోగలవు అని ఆలోచించడానికి రోజులు దగ్గరగా ఉన్నాయి. జగన్ వస్తే మన పరిస్థితి ఏంటని ఇవాళ తెలుగుదేశంలో ఉన్న మంత్రులతో సహా ఆలోచనలో పడ్డ సమయం వచ్చింది. తప్పనిసరిగా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. దానికి ఎవరు ఆపలేరు. 157 కాదు, ఈసారి 175. మన అన్నట్టు 175కి 175 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎంతో బాధతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు పదవిలోకి వస్తారా, ఎప్పుడు సీఎం అవుతారా అని. చిన్నపిల్లల కానించి అవ్వాతాతల వరకు చేసినటువంటి అంత కష్టపడి చేసిన ఒక వ్యక్తికి ఈ రకంగా ఎందుకు జరిగిందా అని ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, వస్తారని ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవుతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రజలకు, నాయకులకు, వైఎస్ఆర్ కార్యకర్తలకు అందరికీ కూడా 2026 సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇచ్చేసిన కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు, కూటమి నాయకులకు, పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నాయకులు, ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో విచ్చేసి చిన్నబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన భీమవరం పట్టణ ప్రజలకి, అదేవిధంగా భీమవరం నియోజకవర్గం మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మా అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం, అలాగే సంతోషం ఎల్లప్పుడూ కలిసి ఉండాలని ఆకాంక్షిస్తాం. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.